హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి. ఇంట్లో ఏం లేనప్పుడు లేదా ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేసేయండి. మీకు ఒక మంచి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. పచ్చిమిరపకాయలు తీసుకొని వాష్ చేసుకొని తొడిమెలు తీసేసుకొని పెట్టుకోండి. అలాగే టమాటాలని కూడా మంచిగా 2 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక పావు నూనె పోసుకొని మూత పెట్టేసి బాగా ఇలా వేగనివ్వాలండి. వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అదే ప్యాన్లో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. అన్నిటినీ ఇలా మంచిగా నీట్గా వేసేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. టమాటాలకి నూనె సరిపోదు కాబట్టి ఒక పావు నూనె ఎక్కువ పోసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వండి. 5 నిమిషాలు పెట్టుకోండి. దాని తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒక సైడ్ బాగా మగ్గిందో లేదో చూసుకోండి. ఒక సైడ్ బాగా మగ్గాక ఇప్పుడు మనం దీన్ని తిప్పి ఇంకో సైడ్కి బాగా మగ్గనిచ్చుకోవాలండి. అన్నిటినీ తిప్పేసి ఇటు సైడ్ వేసేయండి. అన్నీ తిప్పేసి ఇటు సైడ్ కూడా బాగా వేగాలి కాబట్టి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు 2 సైడ్స్ బాగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎల్లిపాయలు వేసుకోండి. అలాగే జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా బాగా చల్లారిపోయాక దీంట్లో వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టేయండి. ఇలా బాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసుకోవాలి కాబట్టి పోపు గిన్నెను తీసుకోండి. దాంట్లో నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాతకి శనగపప్పును వేసుకోండి. శనగపప్పు అనేది టేస్ట్ ఉంటుందండి వేసుకుంటే, అందుకే శనగపప్పు వేసుకోండి. అలాగే ఎండిన మిరపకాయలు, పసుపు, కరివేపాకు, లాస్ట్లో ఇంగువ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపును వేసేసుకోండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేయండి. ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈజీగా టేస్టీగా టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి చేసేసుకున్నామండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.